శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ శాంతి పర్వంలో కూడా మనం 159 అధ్యాయాలు పూర్తి చేసి 160వ అధ్యాయంలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 7వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. దమాత్తస్య క్రియాసిద్ధి యథావదుపలభ్యతే దమో దానం తథా యజ్ఞాన్ అధీతం చాతి వర్తతే. ధర్మరాజు అడిగాడు, ఏం ప్రశ్న? ధర్మానికి పరమమూలమైనది ఏమిటో చెప్పయ్యా అంటే భీష్ముడు వారు చెప్తున్నారు, అది దమము నాయనా. దమం అంటే మనసు అనే ఇంద్రియాన్ని నిగ్రహించడమే దమము. శరీరం పైన ఉండే ఇంద్రియాలు ఉంటాయే, ఇదేమో అంతరేంద్రియం మనస్సు. శరీరం పైన ఉండే ఇంద్రియాలు ఏమిటి? కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఇవి శమము అంటారు. స్వామి ఏం చెప్తున్నారు భీష్ముల వారు అంటే, దమము చాలా ముఖ్యమైనది. అది ధర్మం వైపు నడిపిస్తుంది మనిషిని సుమా. దమం వల్లనే ఆ దమం ఆచరించేవాడికి ఉత్తమ కార్యసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దమం అనేది దానం కంటే కూడా, యజ్ఞాల కంటే కూడా, స్వాధ్యాయానికంటే కూడా గొప్పది. స్వాధ్యాయం అంటే రోజు వేద మంత్రాలు వల్లించుతూ ఉండటం స్వాధ్యాయం అనే అర్థం. ఈ రోజుల్లో లాగా స్వాధ్యాయం అంటే ఏదో శ్లోకాలు చదువుకుంటాము లేకపోతే అవి కాదు. స్వాధ్యాయం అంటే అధ్యయనం అంటేనే వేదాన్ని చదవటం అనేది మన పూర్వీకుల యొక్క సిద్ధాంతం. వేదమే అన్నిటికీ మూలం. వేదంలో అన్నీ ఉన్నాయి, లేనివి ఏమీ లేవు. మనం ఆచరించే ప్రతి ఆచారం కూడాను వేదం నుంచి, వేదంలో చెప్పబడింది. అందుకోసమే ఆ స్వాధ్యాయం కన్నా కూడా గొప్పదిట. రోజు వేదం చదువుకునే దానికన్నా గొప్పదిట. ఏమిటి? దమం అంటే మనస్సుని నిగ్రహించడం, మనస్సు అనే ఇంద్రియాన్ని జయించడం అనేది యజ్ఞం కన్నా, దానం కన్నా, వేదాధ్యయనం కన్నా గొప్పది సుమా. దమస్తేజో వర్ధయంతి పవిత్రం చ దమ పరం విపాప్మా తేజసాయుక్త పురుషో విందతే మహత్. దమం అనేది తేజస్సును పెంచుతుంది. దమంతో పాపరహితుడై తేజస్వి అయిన వాడు పరమపదాన్ని పొందుతాడు సుమా. దమేన సదృశం ధర్మం నాణ్యం లోకేషు సుష్రుమా. దమోహి పరమో లోకే ప్రశస్త సర్వధర్మిణాం. లోకాలన్నింటిలో కూడా దమంతో సమానమైన ధర్మం వేరొకటి లేదని వింటూ ఉంటాం. జగత్తులోని సర్వధర్మావలంబనలకు కూడా దమమే పరమధర్మం. అందరూ దాన్ని బాగా ప్రశంసించారు. ప్రేత్యచాత్ర మనుష్యేంద్ర పరమం విందతే సుఖం దమేన హి సమాయుక్త మహాంతం ధర్మమశ్నుతే. మానవేంద్ర, దమం గల వ్యక్తికి పరమ సుఖం కలుగుతుంది. ఆ వ్యక్తి ఇహలోక పరలోకాల్లో పరమ సుఖాన్ని పొందుతాడు సుమా. సుఖందాంత ప్రస్వసితి సుఖందాంత ప్రస్వపితి సుఖం చ ప్రతిభుజ్యతే సుఖం సర్వే సుఖం పర్యేతి లోకాంశ మనశ్చాస్య ప్రసీదతి. దమం గలవాడు సుఖంగా నిద్రిస్తాడు, సుఖంగా మేలుకుంటాడు,
సుఖంగా లోకాల్లో సంచరిస్తాడు. అతని మనస్సు ఎప్పుడు కూడాను ప్రసన్నంగా ఉంటుంది సుమా. అదా అంతః పురుష క్లేశం అభీక్షం ప్రతిపద్యతే అనర్థాంశ బహూనన్యాన్ ప్రసృజత్యాత్మ దోషజాన్. దమం లేని మనుషుడు నిరంతరం కష్టాలు పాలవుతాడు. తన దోషాల వల్లనే అతడు ఇతరమైన అనేక అనర్థాలను కూడా సృష్టిస్తూ ఉంటాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.